ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం కొన్ని సినిమాలు అయితే ఆస్కార్ అవార్డు వచ్చినాయి. తెలుగు సినిమాలు ఆర్ఆర్ సినిమా లాంటి సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. అంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత బలంగా ఉంది, బాలీవుడ్తో హాలీవుడ్తో పోటీపడి జాతీయ అంతర్జాతీయ అవార్డులు రావడం అనేటువంటిది ఇది తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం. మధ్య మనం చూస్తూ ఉన్నాం సినిమాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం. మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంకా जब तक मैं ये कुर्सी में बैठता हूं तब तक प्रीव्यू షోస్ नहीं है, టికెట్స్ बढ़ाने के नहीं है, कुछ नहीं करतूम అన్నాడు. కానీ నేను చూస్తే మళ్ళీ ఇంకో సినిమాకు అడిషనల్ షోస్ ఇచ్చారు, సినిమా టికెట్ల రేట్లు పెంచారు. అంటే నేను ఎందుకు పెంచారు ఆ సినిమాకి అనట్లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి అయితే ఇచ్చిన మాట మీద నిలబడాలి, లేదా అందరినీ సమానంగా చూడాలి. నీకు నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఇంకొక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. చిత్ర పరిశ్రమను ప్రేమతో అభిమానంతో ఎంకరేజ్ చేయాలి. పరిశ్రమ పెరుగుదలలో మన రాష్ట్ర ఎదుగుదల ఉన్నది. మనకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అది తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు. పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి తప్ప బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి పాల్పడొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడితే యూ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్. దురదృష్టం ఏంటంటే గేమ్ చేంజర్కు ఈ ముఖ్యమంత్రి టంగ్ చేంజర్ అయిపోయాడు. నువ్వు గేమ్ చేంజర్ ఎందుకు ఇచ్చావని అనట్లేదు, కానీ నువ్వు టంగ్ చేంజర్ గురించి నేను అడుగుతా ఉన్నా. నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు, जब तक मैं कुर्सी में बैठता हूं तब तक नो शोस नो एडिशनल बेनिफिट्स अन्नो, फिर क्यों दिए? एक महीने के अंदर क्यों बदल गए? असेंबली में एक बोलते बाहर एक करते అంటే దానివల్ల ఏమవుతుంది? నీ గౌరవం పడిపోతుంది, ఆ కుర్చీ గౌరవం పడిపోతుంది. యూ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్. ఆర్ రూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి. నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఒక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. సో ఇది తప్పకుండా గమనించాలి. ఇలా కోర్టు కూడా మొట్టికేలేసినట్టుంది కదా, హైకోర్టు కూడా మొట్టికేలేసింది, ఇదేం పద్ధతి అని అడిగింది. దానివల్ల ఎవరి ప్రతిష్ట దెబ్బతిన్నది? రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది. తెలుగు చిత్ర పరిశ్రమ చాలా గొప్ప పరిశ్రమ. ఆ పరిశ్రమలో చాలా గొప్ప గొప్ప నటులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, మనకు కనబడని తెర వెనుక ఉండే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. అంతేకాకుండా తెలుగు ప్రజల గౌరవాన్ని కూడా ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి చరిత్ర తెలుగు చిత్రసీమకున్నది. అలాంటి చిత్రసీమను, అలాంటి చిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేయాలి తప్ప భయపెట్టకూడదు, బ్లాక్మెయిల్ చేయకూడదు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేతనైనంత సహాయాన్ని అందించింది. చిత్ర పరిశ్రమ చాలా మంది భయపెట్టారు, తెలంగాణ ఏర్పడితే అసలు చిత్ర పరిశ్రమ ఇక్కడ ఉండదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందేమో, ఈ చిత్ర పరిశ్రమ ఎలా ఉంటుంది అని చాలా మంది భయపడ్డారు. కానీ అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ కేసీఆర్ గారు అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో వృద్ధి చెందింది, ఇక్కడే స్థిరపడ్డది. దాన్ని మరింత బాగా ముందుకు తీసుకుపోయినారు మన కేసీఆర్ గారు. ఇది ఇంకా ఇంకా ముందుకు పోవాలి. ఈ చిత్ర పరిశ్రమ మరింత బలపడాలి. ఈ చిత్ర పరిశ్రమలో డాక్టర్ మల్లీశ్వర్ లాంటి వాళ్ళు ఇంకా ఇది బలోపేతం కావడానికి, తెలుగు చిత్ర రంగం ప్రపంచ పటంలో నిలబెట్టడానికి ఈ ఏఐ డ్రివెన్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే మనం ఈరోజు ప్రారంభించుకున్నామో ఇది ఎంతగానో దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మల్లీశ్వర్ను అభినందిస్తూ సెలవు.